హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం జావా ఫస్ట్ కోడ్ నేర్చుకుందాం. ఫస్ట్ జావాలో క్లాస్ ఇక్కడ మనం దేంతో సేవ్ చేసాం, కోడ్స్తో జావాతో సేవ్ చేసాం కాబట్టి క్లాస్ తర్వాత కోడ్స్ అనేది ఇవ్వాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎంటర్ క్లిక్ చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఇక్కడ ఏమన్నా వేరియబుల్ ఇవ్వచ్చు. ఎంటర్ మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనం మెయిన్ కోడ్ రాసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే జావాలో మెయిన్గా ఇవన్నీ ఉండాలి. మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్ ఇవి ఉండాలి ప్రతి జావా ప్రోగ్రాంలో. సో ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు ఈ బ్రాకెట్ తర్వాత ఇక్కడ కరెక్ట్గా. సో ఫస్ట్ ప్రోగ్రాంలో మనం ప్రింట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు జావాలో system.out.print కదా, చూస్తాను చూడండి. system.out.print ఓపెన్, మనం జస్ట్ హలో వరల్డ్ అని రాద్దాం. బ్రాకెట్ అవుట్ సైడ్ ఈ కాలం అని పెట్టాలి. ఇది ఇప్పుడు మనం రన్ చేద్దాం. Ctrl+C అనేది సేవ్ చేయడానికి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అంటారు, ఈ బ్లాక్ స్క్రీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటారు. ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ కనబడుతుందంటే దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటాము. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే జావా ఫస్ట్ ఇక్కడ మనకి ఏం రావాలంటే cd OneDrive అని రాయాలి ఫస్ట్. ఎందుకంటే అది పిఎస్సి యూజర్లో ఉంది, OneDriveలో ఉండాలి, డెస్క్టాప్లో ఉండాలి. అప్పుడే కానీ మనం ఇది రన్ చేయలేము. ఇక్కడ OneDrive ఇక్కడ వచ్చింది చూసారా. డెస్క్టాప్, సిడి డెస్క్టాప్. ఎంటర్. ఇప్పుడు మనం ఇక్కడ రాయొచ్చు జావాసి కోడ్స్తో జావా. ఎంటర్. ఇక్కడ ఏం ఎర్రర్ లేదంటే ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఎర్రర్ ఏం లేదు. సో ఇప్పుడు ఏం రాస్తామంటే జావా జావా కోడ్స్ ఎంటర్. సో ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రింట్ అయిపోయింది హలో వరల్డ్ అని. సో ఇది మెయిన్ కోడ్ అనమాట. పైథాన్లో ప్రింట్ అనే ఫంక్షన్తో ప్రింట్ చేస్తాము ఏమన్నా ఇక్కడ ఇలా రావడానికి. అదే సిలో printf ఫంక్షన్తో యూజ్ చేస్తాం. అదే జావాలో system.out.print అనే ఫంక్షన్తో యూజ్ చేస్తాం మనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.